దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఈ వీడియో ఎంతో కష్టపడి వాస్తవం ఏంటో తెలియాలి. వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేశారు, టైమింగ్ ఎడిటింగ్ చేశారు. అక్కడ కొన్ని నిజమా అబద్ధం అర్థం కావట్లేదు. ఒకటి రెండు నిజమైన కూడా టోల్ గేట్ దగ్గర ఉన్న వీడియోస్ మిగతా అవన్నీ ఫేక్గా ఉన్నాయి. మధ్యలో టైం సెన్స్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు. ప్లస్ ఎన్నో గంటలు తేడా వచ్చింది. అక్కడ వేరే వాళ్ళు బుల్లెట్ మీద ఎక్కి నడుపుతున్నారు. అక్కడ పాస్టర్ ప్రవీణ్ గారు లేరు. అక్కడికి ఏం జరిగిందో ఇంకా వేరే వీడియోస్ని బయట పెట్టట్లేదు. చూపించిన వీడియోని చూపిస్తున్నారు కానీ దాని వెనక ముందు ఏం జరిగిందో మాత్రం అసలు చూపించట్లేదు. సో మీరు పోలీసులేనా అని అడుగుతున్నా. మీరు పోలీసులేనా? మీరు ఎస్పీలు, డీజీపీలు, మీరు ఎలా అయ్యారు అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ కాకి చొక్కాకి విలువ తీసేస్తున్నారు మీరు. రాజకీయ నాయకుల చెప్పులు నాకడానికైనా మీరు ఈ పని చేస్తున్నది. ఆ పొజిషన్లో ఉన్నందుకు వాల్యూ కూడా పోతుంది. వాళ్ళు ఏమనంటే నేషనల్ ఎంబ్లమ్ అంటారు, పోలీస్ అంటారు, పోలీస్ చొక్కా అంటారు, మాకు రూల్స్ రెగ్యులేషన్స్, మాకు విలువ ఇవ్వాలి, మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటారు. మీరు అట్లాంటి పొజిషన్లో ఉన్నందుకు ఎక్కడన్నా దూకి చావండి. మీ వల్ల సమాజానికి ఎటువంటి ఇది లేదు. మీరు కూడా పోలీస్ వ్యవస్థ కూడా ప్రజలకు న్యాయం చేయకపోతే ఇంకెందుకు? మతం కులం చూడకండి. మతం కులం చూడొద్దు. మనిషిని మనిషిగా చూడాలి, మానవతంగా చూడాలి. ఎవరికి అన్యాయం జరిగినా కూడా న్యాయం చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి మనసు ఉంది. వాళ్ళు మనలాగా మనుషులే. మనకు గాయం అవుతే ఏదైనా అవుతే మనం ఎంత బాధపడతాం, వాళ్ళు కూడా అంతే బాధపడతారు. ఏదైనా ఉంటే మాటల యుద్ధం చేసుకోండి. చంపుకోవాలి అంటే ఒక్కరు కూడా మిగలరు. దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకు ఏదైనా చేదనైతే ప్రూఫ్తో సహా మాటలు యుద్ధం చేయండి. కాంప్రమైజ్ అయితే చూసుకోండి. ఇవన్నీ అనవసరం. సోదర భావంతో మెలగాలి. ఎందుకంటే మీరు మళ్ళీ గమనించాలి, క్రిస్టియన్, హిందూ, ముస్లిం, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ, క్యాస్ట్లు, ప్రతి ఒక్కరూ, మతాలు అన్నీ కలిసి పోరాడితేనే ఈ స్వతంత్రం అనేది, ఇండియా అనేది ఏర్పడింది. సో ఏర్పడినప్పుడు ఈ ఫ్లాగ్ చూస్తే మనకు గుర్తొచ్చేది హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ఆ 3 కలర్స్లోనే ఉంది అంత మ్యాజిక్. సో ఇవన్నీ ఉన్నా కూడా మనం ఎందుకు ఇంకా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఎందుకు మనం ఈ విధంగా గొడవ పడుతున్నాము? ఎందుకు ఇలా చేస్తున్నాం? దీనివల్ల ఎవరికి నష్టము, ఎవరికి ఇదవుతుంది, ఎవరు నష్టపోతున్నా చూసుకోండి. ప్రపంచ దేశాలతో యుద్ధాలు పడాల్సిన ఈ జనరేషన్లో మనం కొట్టుకొని మనల్ని పైకి తెచ్చుకోకుండా ప్రభుత్వాలు మనం నాశనం చేస్తూ, ప్రభుత్వాలే మనం తొక్కేస్తూ ఒక ఎదగనీయకుండా మనం ఎదగనీయకుండా మన దేశ జీడిపి పడిపోయింది. ఒకప్పుడు చైనాది జీడిపి మన జీడిపి ఒకటే. ఇప్పుడు ఎందుకు అది 25-30 ఇయర్స్ ఎందుకు వాళ్ళంత అడ్వాన్స్డ్గా మిక్సీలో వేస్తే అన్ని ఫ్రూట్స్ అండ్ మిక్సీలో వేస్తే ఎట్లా ఉంటుందో జ్యూస్ అంటే ఆ విధంగా వాళ్ళు తయారయ్యి అడ్వాన్స్గా వెళ్ళిపోతున్నారు. అదొక వేరే ప్రపంచం అది. దయచేసి ఇవన్నీ కాకుండా ప్రభుత్వాల నుంచి ఏ పార్టీ వచ్చినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా కూడా అట్లాగే ఉంది. సో ఎవరు న్యాయం చేయట్లేదు. మంచి వ్యక్తిని ఫ్యూచర్లో దేవుడు తీసుకువస్తాడు. పాలిటిక్స్లో ప్రతి ఒక్కరికి కులం మతం చూడకుండా మంచి నాయకుడు రావాలని చెప్పి నా కోరిక. అది నేను కూడా నా పాలిటిక్స్లో మా దేవుడు డాక్టర్ కేఏ పాల్ గారి ప్రజాశాంతి పార్టీలో నేను కూడా ఒక పార్టీ కార్యకర్తగా నేను ఉన్నాను. సో ఉన్నాను అంటే నేను ఇంకా వర్క్ చేయాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆ పార్టీ వదిలి సో నాకు సపోర్ట్ చేయండి. ఏ పార్టీ ఆ పార్టీ ఆ కులం అని చూడకండి. మనిషి ఎలాంటి వాడు, అతను ఏం చేయగలుగుతాడు, సీఎం అతను పొజిషన్ ఉంటే ఏం చేయగలుగుతాడు. మనకు కావాల్సింది ఏంటి? పరిస్థితులు మారే, సిస్టమ్ మార్చాలి, అందరూ బాగుండాలి. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో అందరికీ వెళ్ళాలి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ప్రశ్నించే ప్రజల గొంతుగా మీరు రిచర్డ్సన్ రాయల్.